కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు కొనసాగుతూ ఉంది. అటు నిన్న చనిపోయిన పెంపుడు కుక్కకు పోస్ట్ మార్టం చేశారు. విశాఖ ఫోరెన్సిక్ ల్యాబ్ కు నమూనాలు తరలించారు. ల్యాబ్ నివేదికపై ఉత్కంఠ నెలకొంది. అసలు పెంపుడు కుక్కది సహజ మరణమా, విష ప్రయోగమా తేలనుంది. అటు చిన్నారి ఆచూకీ కోసం అడవి కొండ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. అటవీ ప్రాంతంలోని కొండ చిలువల వల్ల పాపకు ఏమైనా హాని జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నారి జ్ఞానేశ్వర కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. మరోవైపు కుక్కకి పోస్ట్ మార్టం చేశారు కాబట్టి సో ఆ రిపోర్ట్ పై ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఏమైనా విష ప్రయోగం జరిగిందా అనే కోణంలో కూడా చూస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు. అప్పారావు. శ్రీనివాస్, కాకినాడ జిల్లా తునిలో కనిపించకుండా పోయిన చిన్నారి 9 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ జాడ లేకుండా పోయింది. వందలాది మంది పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, చివరికి ఈ రోజు నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలో దించి అడుగునా జల్లెడ పడుతున్నారు. అయినప్పటికీ చిన్నారి జాడ ఏమాత్రం కల్పించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఒక పక్కన దాదాపుగా 1000 ఎకరాలు ఇంటి ఏదైతే తప్పిపోయిన ప్రాంతం ఉందో చుట్టుపక్క 1000 ఎకరాల పరిధిలో పోలీసులు డ్రోన్లు, డాగ్స్ఫేర్లు అడుగున ప్రతి చోట కలిగినప్పుడు కూడా చిన్నారి ఏమాత్రం కనిపించడం లేదు. మరో పక్క ఏదైతే చిన్నారి మిస్సింగ్ సంబంధించి ఎవరిని అపహరించారన్న కోణంలో కూడా ఇప్పటికే పోలీసులు అన్ని రకాలుగా పరిశోధన కూడా చేస్తున్నారు. అయినప్పుడు కూడా చిన్న క్లూ కూడా లభించకపోవడంతో పాప జాడ ఎక్కడనేది మిస్టరీగా మారిందని చెప్పాలి. మరో పక్క చిన్నారితో పాటు మిస్సింగ్ అయ్యి 3 రోజులతో తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన కుక్క కూడా నిన్న చనిపోవడంతో ఏదైతే చిన్నారిని పసికడుతుందని భావించారో ఆ దానికి సంబంధించి కూడా క్లూ లభించలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో ఆ చనిపోయిన కుక్కకు సంబంధించి పోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్ట్ మార్టం ద్వారా ఏమైనా కుక్కపై ఏమైనా విష ప్రయోగం జరిగిందా, లేకపోతే ఇతరత్ర కారణాలతో ఏమైనా చనిపోయిందా, ఎవరైనా కొట్టి చంపారనే కారణాలు తేల్చడం కోసం పోస్ట్ మార్టం నిర్వహించారు. అయితే దీనికి సంబంధించిన కొన్ని అవయవాలు సేకరించి కాసేపటి కింద పోలీసులకి పశు వైద్యులు అప్పగించారు. వీటిని విశాఖపట్నంలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపాలని పోలీసులు నిర్ణయించారు. అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ లో రిపోర్టు ద్వారానైనా ఎంతో కొంత సమాచారం కుక్క మీద విషప్రయోగం జరిగిన ఇతరత్ర కారణాలను కూడా తేలే అవకాశం ఉంది. అయితే రిపోర్ట్ రావడానికి సమయం పడుతుందని కూడా వైద్యులు చెప్తున్నారు. అయితే పోస్ట్ మార్టం నిర్వహించిన వైద్యులు అయితే కుక్క వయసు చాలా చిన్నదని, దాదాపు 6 నెలల వయసు ఉంటుందని నిర్ధారించారు. దాని బ్రెయిన్ కూడా పూర్తిగా ఎదగని పరిస్థితి నెలకొందని చెప్పారు. అయితే పోస్ట్ మార్టం నేపథ్యంలో చనిపోవడానికి ప్రధాన కారణాలు ఇంకా పూర్తిగా తేలనప్పటికీ కుక్క ఎందుకు చనిపోయింది, లేకపోతే శరీరోపయోగాలు ఏమన్నా విష ప్రయోగం జరిగిందా, ఇతరత్ర అనారోగ్యం ఉందా, ప్రధానంగా 3 రోజుల పాటు కనిపించకపోయిన కుక్క తీవ్ర అలసటతోని సరైన తిండి, నీళ్లు కూడా లేని నేపథ్యంలో తీవ్రంగా అది నీరసపడిపోయిందని, ఈ కారణాలతో ఏమైనా భయాందోళన చెంది చనిపోయిందా ఏంటి, అసలు ఏ కోణంలో ఏంటి ఎలా జరిగిందనేది మరి కొద్ది రోజుల్లో తేలే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే చిన్నారి జాడను చూపించేందుకు ఉపయోగపడుతుందన్న కుక్క కూడా చనిపోవడంతో పోలీసులు ఇతరత్ర వాహనాలు కూడా ప్రస్తుతం ముమ్మరంగా గాలింపు చేపడుతున్నారు. ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఒక పక్క హోంమంత్రి కూడా దీనికి సంబంధించి చిన్నారి జాడని వెతికి పట్టుకునేందుకు అన్ని రకాలుగా రంగంలో దిగాలని పోలీసు ఆదేశించిన నేపథ్యంలో ఈ రోజు ఎన్డీఆర్ఎఫ్ నుంచి దాదాపు 30 మందిల సభ్యుల టీం కూడా చేరుకొని అన్వేషణ మొదలు పెట్టింది. అయితే ఒక పక్క వర్షం, గాలుల నేపథ్యంలో కూడా చిన్నారి జాడని వెతికేందుకు కొంత ఇబ్బంది అయినప్పుడు కూడా కొండ ప్రాంతంలో ప్రతి అణువును కూడా గాలించేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టిందని చెప్పాలి. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ అప్పారావు.